హాయ్! హలో! అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీకు ఈరోజు ఏ వీడియో చూపియబోతున్నానంటే, సీఎస్‌వి ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా? అనేది మీకు నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. సీఎస్‌వి ఫైల్ ఈ విధంగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? అనేది మనం ఒకసారి చూద్దాము. నేను నిన్న చేసిన వీడియోలో క్యూఆర్ కోడ్ దీన్ని బేస్ చేసుకొని వచ్చిందండి. నేను దీన్ని ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని నేను దీని ద్వారా ఏరియాని హెక్టార్స్‌లో గానీ, ఎకర్స్‌లో గానీ, తర్వాత ఎల్‌పిఎం యూఎల్‌పిన్ ఐడీ గానీ, సర్వే సబ్ డివిజన్ నెంబర్ గానీ, ఖాతా నెంబర్ గానీ దీన్ని బేస్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు చెప్తాను. దీనికోసం మనం ముందుగా ఆర్ఎల్ఆర్‌ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు జస్ట్ ల్యాండ్ పార్సెల్ నెంబర్ మెయిన్ కాలమ్ ఒకటి, దాని తర్వాత రిమైనింగ్ కాలమ్స్ ఇవి మాత్రమే ఉండాలి. మిగతావి ఏమి ఉండకూడదు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడి వరకు ఉన్న ఫైల్‌ని కాపీ చేసుకొని ఒక కొత్త ఎక్సెల్‌లో పేస్ట్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ సెటరేట్ చేసుకొని ఒకసారి దీన్ని సేవ్ చేసుకోండి. ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే సిఎస్వి డెలిమిటెడ్‌గా సేవ్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే డెస్క్‌టాప్ మీద పెట్టేస్తున్నాను దీన్ని. ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ అని ఫైల్ నేమ్ సేవ్ చేసుకుంటున్నాను. సో, సేవ్. ఓకే. సో, ఇప్పుడు మనం సి సిఎస్వి ఫైల్‌ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. అంటే నో జియోమెట్రీ అంటే మామూలుగా మనము జియో కోఆర్డినేట్స్ ఉన్నటివి ఇంపోర్ట్ చేసుకోవడం వేరు. అలాగే దీని ఎక్సెల్ సంబంధించిన రిపోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వేరే అండి కొంచెం. ఒకసారి బాగా చూడండి. యాడ్ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్. ఇందులో మనం వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలండి. డెస్క్‌టాప్‌లో ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ ఓపెన్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైల్ ఫార్మాట్ వచ్చేసి ఎన్కోడింగ్ UTF-8 ఉండాలండి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసి CSV, సెపరేటెడ్ వాల్యూసే ఉండాలి. దాని తర్వాత జియోమెట్రీ డెఫినేషన్. మనము పాయింట్స్ యాడ్ చేసుకునేటట్టయితే అంటే రోవర్‌లో సంబంధించిన పాయింట్స్ యాడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ పాయింట్ కోఆర్డినేట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. కానీ మనం దీనికొచ్చేసరికి ఇక్కడ నో జియోమెట్రీ అనేది యూజ్ చేసుకుంటాము. నో జియోమెట్రీ సెలెక్ట్ చేసేసుకొని ఒకసారి కింద మనం అన్నీ వచ్చాయో లేదో చూసుకోండి ఒకసారి ఎక్సెల్. సో, అన్నీ వచ్చాయి. సో, దీని తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లోజ్. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఒకసారి దీన్ని ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేస్తే మీకు దీనికి సంబంధించిన అన్నీ కూడా ఇందులో మనకు డిస్‌ప్లే అవుతుంది. ఇలా ఫ్రెండ్స్ చాలా సింపుల్. ఈ విధంగా మనము ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ CSV ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాలామంది అడిగారు ఈ CSV ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడం రావట్లేదని. ఎందుకంటే మీరక్కడ పాయింట్ కోఆర్డినేట్స్ పెట్టుకున్నప్పుడు రాదు. సో, మీరక్కడ నో జియోమెట్రీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇంకో విషయం ఏందంటే నేను దీన్ని ఈ ఎక్సెల్‌ని నేను తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. ఆన్‌లైన్‌లో తెలుగు టు ఇంగ్లీష్ ఎక్సెల్ కన్వర్టర్‌లోకెళ్ళి నేను ఈ ఫైల్‌నంతా కూడా కన్వర్ట్ చేసేసుకొని ఈ విధంగా చేంజ్ చేసేసుకున్నాను. ఈ పట్టాదారు నేమ్స్ మనకు అందులో రావు. సో, నేను అందుకు కాబట్టి వీటిని
ఒక ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి వీటన్నిటిని నేను చేంజ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మనకు ఎక్కడైనా సరే మనం దీనికి సంబంధించి యాడ్ చేసుకోవాలనుకుంటే మనము ఆర్ఎల్ఆర్ రిపోర్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు ఎక్కడైనా సరే, అట్రిబ్యూటబుల్లో కానీ వేరే మనం ఎక్కడ చేస్తే అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ సిఎస్వి లేయర్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ విధంగా మనము సిఎస్వి లేయర్ని అయితే మనం ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ విధంగా. ఇలా మనము అన్నీ కూడా ఇంపోర్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.